అంటే ఆప్షన్స్ వెతుక్కుంటున్నారు. అలోపతిలో కొత్త కొత్త పదాలను వెతుక్కొని భయపెట్టేదానికి, భయాన్ని గురి చేసేదానికి ఇవన్నీ. జీర్ణశక్తి బాగుంటే అయిపోయేదానికి ఇంతెందుకండి. బెస్ట్ రెమెడీ ఇజ్ ఏ ఫైనల్ రెమెడీ. అంటే 3 పూటలు తీసుకోవచ్చు కదా, హ్యాపీగా తీసుకోవచ్చు. కరెక్ట్గా ఒక 1-2 months వాడి చూడండి, మీ డైజెషన్ ఇంప్రూవ్ అయిందే కాకుండా మీ HbA1c చెక్ చేసుకోండి. HbA1c 10 ఉన్నా ఈజీగా 6 వస్తుంది. ఒక రెగ్యులర్గా 2-3 months వాడిన తర్వాత కామెంట్స్ పెట్టాలి. నేను ఏదో వీడియో చూశానని చెప్పేసి కామెంట్స్ పెట్టడం, చూస్తా అండి ట్రై చేయడం, ఇది చాలా తినారండి, ఇవన్నీ అవ్వదు. ఒక 3 months వాడాలి 3 పూట్ల. జీవితం అంతా టాబ్లెట్ వేసుకునేంత ఓపిక ఉన్నప్పుడు జస్ట్ ఒక రెమెడీ, చిన్న రెమెడీని మీరు ఒక 3 months పాటించడానికి టైం లేకపోతే ఎందుకు ఇంకా మీరు చేసే దేనికోసము? కోటి విద్యలు కూటి కోసం అంట. దానిని నువ్వు తృప్తిగా భుజించకపోతే ఎందుకు ఇంకా మరి? రైట్. అంటే ఇవన్నీ కూడా మనము రూట్ కాస్లో చూస్తే ఖచ్చితంగా మన డైజెషన్ సిస్టమ్ని మంచిగా పెట్టుకుంటే ఖచ్చితంగా డయాబెటిక్ని చాలా ఈజీగా సులువుగా తగ్గించుకోవచ్చు. డయాబెటిక్ వల్ల ఎప్పుడు ప్రమాదాలు లేవు. డయాబెటిక్ వల్ల ఇతర ఆర్గాన్లు పాడవుతాయి. చూడండి, అన్ని ఆర్గాన్స్ని బ్యాలెన్స్ చేసేదానికి ఆయుర్వేదంలో మనం రూట్ కాస్ చూస్తాం. ఒక డయాబెటిక్ పేషెంట్ మన దగ్గరికి వస్తే నాడి పట్టుకొని చూసి వీళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉంది. కొంతమంది డయాబెటిక్ వల్ల కిడ్నీలు పాడవుతాయి, ఎఫెక్ట్ అయ్యేది కూడా చెప్పేస్తారు సార్. అవే చెప్పాలి. డయాబెటిక్ వల్ల ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయట్లేదు, అది కామన్, అది వదిలేద్దాం. దాని వెంబడి పడితే వర్కౌట్ అవ్వదు. కాకపోతే ఎక్కడ సైడ్ ఎఫెక్ట్ ఉంది? ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఒక చెట్టుకి పురుగు పడుతుంది అంటే ఎలాంటి పురుగు పడుతుంది ఏం లేదని తెలుసుకోవాలి ఫస్ట్. తెలుసుకుంటే రూట్లో మనం ఎలాంటి పోషక లోపం వల్ల అవుతుంది అనేది అక్కడ ఉన్న పోషకాలన్నీ వేసేసి మంచి ఎరువు వేసేసి వాటర్ వేస్తే మొత్తం పోతుంది, కొత్త చిగురిస్తుంది. ఇప్పుడు లివర్ ఎగ్జాంపుల్, డయాబెటిక్ వల్ల లివర్ పాడైందని. లివర్ పాడైతే ఏమవుతుంది? ఎంత లివర్ డ్యామేజ్ అయినా మళ్ళీ రీజనరేట్ అవుతుంది, మళ్ళీ కొత్తగా. అంటే ఒక చెట్టు ఎంత పెద్దగైనా కొట్టేసామనుకోండి, కొట్టేసి మంచి వాటర్ పోసేసి ఎరువేసేస్తే ఆ కొట్టేసి దగ్గర నుంచి మళ్ళీ చిగురిస్తుంది. మన బాడీలో కూడా ప్రతి ఆర్గాన్ కూడా రీజనరేట్ అవుతుంది. సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్. అవును, మనం దానికి టైం ఇవ్వాలి, ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు అంతే. మనము ఒక డైట్ తింటున్నామండి. చాలా మంది ఎక్కడ డయాబెటిక్ రూట్ కాస్ ఎక్కడ అనేది ప్రాబ్లం చెప్తాను. ఈ రోజుల్లో అన్ని కల్తీ ఫుడ్. అయితే ఈ కల్తీ ఫుడ్ను కూడా జీర్ణించుకునే కెపాసిటీ మనకు ఉంది, మనం గుర్తించాం.